హలో అందరికీ. ఈ వీడియోలో ఆల్తీ బ్లౌజ్ యూజ్ చేసి కటింగ్ చేయడం చాలా సింపుల్ మెథడ్లో చెప్పాను. చాలా ఈజీగా ఉంటుంది, మీరు నేర్చుకోగలుగుతారు. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి, అలాగే బ్లౌజును కూడా 4 మడతలు వేసుకోండి. ముందరివి 2, వెనక పార్ట్ ఒకటి, 4 మడతలు వేసేయండి. 4 మడతలు వేయంగా వచ్చిన కొలతని డ్రా చేసుకోండి లైనింగ్ పైన. అలాగే బ్లౌజు బ్యాక్ పార్ట్, బ్యాక్ టక్స్ నుంచి భుజం షోల్డర్ వరకు నడుం చూడండి, లైనింగ్ నడుం పార్ట్ మనం అడ్జస్ట్ లైన్ గీసుకున్నాం కదా, అక్కడ ఉంచి పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలా. ఈ వీడియోలో చూపించిన విధంగా అక్కడ ఉంది కదా, నా చూపుడు వేలు ఉన్న చోట మా షోల్డర్ జాయింట్ ఉంది, అక్కడ ఒక మార్కింగ్, ఇంకా 1/2 ఇంచు ఖర్చు షోల్డర్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రాది. తర్వాత షోల్డర్ లెంత్ ఎంత ఉంది ఆల్తీ బ్లౌజ్కి అనేది చూసుకోండి. 2.5 ఉంది. దాన్ని బట్టి ఫుల్ లెంత్ 5 ఇంచెస్ తీసుకోండి. నెక్ విడ్త్ 2.5, మనకు బ్లౌజ్కి 2.5 ఉంది. షోల్డర్ లెంత్ ఇంకా 1/2 ఇంచు ఖర్చు కోసం, హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా షోల్డర్ హ్యాండ్, ఆ ఖర్చు కోసం 1/2 ఇంచు. ఇంకా షోల్డరు రౌండ్ ఎలా తీయాలంటే హార్మోల్ లెంత్ 6 ఇంచెస్ తీసుకొని, ఇది వెడల్పు స్ట్రైట్గా గీసుకోవడమే, అదేం కొలత అవసరం ఉండదు, ఎవరికైనా అది స్ట్రైట్గా గీసుకోవడమే. ఇక్కడ నడుము ఎంత లెంత్ వచ్చిందో అంత లెంత్ చెస్ట్ కూడా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్ పైన మార్కింగ్, కింద మార్కింగ్, స్ట్రైట్ లైన్ గీసుకోవడమే. ఇది కరెక్ట్గా మనకు బిర్రు కుట్టు వస్తుంది అక్కడ. ఇంకా ఇది వచ్చి ఎక్స్ట్రా 3 ఇంచెస్. ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ వచ్చి లైన్ గీసేద్దాంలే అనుకున్నా, పొరపాటున క్రాస్ వెళ్ళిపోయి. ఇంకా హార్మోల్ డౌన్ చూద్దాం. ఇది మనం 6 ఇంచులు పొడవు తీసుకున్నాం కదా, అక్కడ పైన 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాల. అక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని, మిడిల్ ఇక్కడ ఎల్లో మధ్యలో 1.5 ఇంచి ఇట్లా క్రాస్గా లైన్ వేసుకొని, ఈ డాట్స్ 3 కలపాల. బిరుకుట్ల డాటు, ఈ 1.5 ఇంచి డాటు, పైన 2 ఇంచెస్ డాటు, 3 కలపడం వల్ల మనకు హార్మోల్ డౌన్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ ఉంది కదా, ఆ పార్ట్ని ఎల్బో స్లీవ్స్కి కటింగ్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకొని, ఇది కుట్టి తిరిగేసే బ్లౌజ్ కాబట్టి నేను కింద ఏమి క్లాత్ తీయలే, పైన 1/2 ఇంచు కుట్లల్లోకని తీసుకుంటున్నా. దీంట్లో పైనుంచి కిందికి హ్యాండ్ భుజం దగ్గర నుంచి డౌన్కి 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఎందుకంటే చంక భాగం దగ్గర మనకు హ్యాండ్ డౌన్కే కదా ఉంటుంది, అందుకోసము 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలా. అక్కడ నేను ఏం రాసానంటే నడుము లెంత్ ఎంత ఉంటుందో అంత, అదే 32 ఇంచులు ఉందంటే నడుము, 4 భాగం 8 కదా, ఆ 8ని ప్లేస్మెంట్ చేయడం అంతే. ఇక్కడ 8 ఇంచీల దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ 1 ఇంచి టేపు ప్లేస్మెంట్ చేసుకోవడం 8 అని. అక్కడ నీట్గా ఈ కరువు తీయడం వచ్చేసి టేపుని పెట్టుకుని మీరు స్ట్రైట్ లైన్ గీయండి అంతే, క్రాస్గా అట్లా. ఈ 8 నుంచి టేపుని పెట్టుకోవడము, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి 8 ఇక్కడ పెట్టి అక్కడ స్టార్టింగ్ దగ్గర మార్కింగ్ వేసుకొని లైన్ గీసేసినాక ఒక 1/2 ఇంచు పైకని కరువు గీసుకుంటే అది బ్యాక్, ఇది ఫ్రంట్, అంతే. మీరు డౌట్ పడకుండా, ఎటువంటి డౌటు లేకుండా నేను చూపించిన విధంగా మీరు కటింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ చేయండి. ఎలా కుదిరితే అలా కుదరని. మీరు ఏమైనా మిస్టేక్ చేసింటే మళ్ళీ ఇంకో బ్లౌజ్లో మళ్ళీ ఇంకోసారి వీడియో చూసి చేయండి, ఖచ్చితంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు, అర్థమవుతుంది. మీరు అలాగే ఉన్నారంటే నేర్చుకుందాంలే అంటే మనం తప్పులు మనం తెలుసుకోలేము,
చేయలేము. ఇంకా మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ చేసేయండి. మార్కింగ్ పైనైనా చేయండి, అవతలైనా చేయండి. మార్కింగ్ లోపల మాత్రం చేయొద్దండి. మార్కింగ్ మీదైనా చేయండి, మార్కింగ్ అవతల వైపునైనా చేయండి కటింగు. ఇంకా మిడిల్గా టక్ పెట్టుకొని హ్యాండ్ మిడిల్ షోల్డర్ దగ్గర రావాలి కరెక్ట్ జాయింట్, అక్కడ టక్ పెట్టుకోవాలా. టక్ పెట్టుకోకుండా అటు ఇటు కుట్టినామంటే హ్యాండ్ నీట్గా కూర్చోదు, బ్లౌజ్ అంతా పడైపోతుంది మళ్ళీ. ఇంకా వేస్టేజ్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పీస్ కంటే ఫ్రంట్ పీస్ 2 ఇంచెస్ తక్కువ ఉండాలి. మళ్ళీ మనకు క్రాస్ బెట్లు వస్తాయి కదా, అందుకోసం. తర్వాత చివర 2 ఇంచెస్, స్టార్టింగ్ 2 ఇంచెస్ స్ట్రైట్ లైను ఇట్లా గీసుకోవడము. తర్వాత ఉక్సులు కాజల్ బెల్ట్ దగ్గర ఇంకా 2 ఇంచులు పైకి తీయాలా. ఇక్కడ వచ్చి 2.5 ఇంచు దగ్గర మార్కింగ్ పెట్టుకొని 2.5 ఇంచు తర్వాత నేను ఇంకో మార్కింగ్ పెట్టినాను కదా, అది షేప్ బెల్ట్. ఆ షేప్ బెల్ట్ మనకు ఎంత కావాలంటే అంత పెట్టచ్చు. చిన్నగా ఉన్న చెస్ట్ వాళ్ళకు 2.5, మీడియంగా ఉన్న వాళ్ళకు 2.75, హెవీ చెస్ట్ వాళ్ళకు 3, అలా ప్లేస్మెంట్ చేసుకోవాలా. ఈ చివర బిరుకుట్లు వచ్చే దగ్గర కూడా 1/2 ఇంచు పైకి రావాలా. టోటల్గా ఇలా అన్ని గీతలు కలుపుకుంటే కరువు నేను గీసినట్లుగా గీయడమే. మంచి కటింగ్ చేసుకొని ఈ టక్స్ టక్స్కి మార్కింగ్ వేసుకునేవి నీట్గా టక్స్ కట్టర్తో టక్స్ పెట్టుకోండి. కుట్టేటప్పుడు 2 వైపులా ఒకే విధంగా టక్స్ వస్తాయి. ఇంకా ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసరికి బ్లౌజు ఎవరికైనా 6.5 పెట్టుకోవచ్చు నెక్ రౌండ్. అది కూడా మీకు డౌట్ ఉంటే ఆల్తి బ్లౌజ్ ఇట్లా నేను చెప్పిన విధంగా ప్లేస్మెంట్ చేయండి. తర్వాత పైన 2 ఇంచు కింద 2 ఇంచులు వెడల్పు తీసుకొని దాన్ని స్ట్రైట్ లైన్ గీసుకొని ఎల్ టర్నింగ్ పాయింట్ దగ్గర మాత్రము చిన్న 1/2 ఇంచు, మళ్ళీ ఈ పక్కన కొంచెం 1/2 ఇంచు తీస్తే కొంచెం బ్రాడ్గా వస్తుంది ఫ్రంట్. ఆర్మోల్ దగ్గర 1/2 ఇంచు తగ్గించాల. మనకు హ్యాండ్ దగ్గర బ్యాక్ ఉన్నంత విడ్త్ ఫ్రంట్ ఉండదు కాబట్టి హ్యాండ్కి 1/2 ఇంచు తీస్తాము, ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు తీస్తాం. అలా తీస్తే మనకి ఇక్కడ ముడతలు రాదు ఫ్రంట్. ఇంకా బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి బ్లౌజు బ్యాక్ 2 టక్స్ ఉంటాయి కదా, వీడియోలో నేను చూపిస్తున్నా చూడండి. ఆ టక్స్ పెట్టుకొని 2 మిడిల్గా మడుచుకొని మధ్యలో ఎండింగ్ నడుం దగ్గర నుంచి నెక్ పొడవు బ్లౌజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని, ఇది వెడల్పు 2.5, పైన 2.5. ఒకవేళ 2.5 పైన మీరు పెట్టినప్పుడు భుజాలు జారుతుంది అని కస్టమర్ చెప్పింది అనుకో, 2.5కు 2 పాయింట్లు తగ్గించండి. ఇంచీలు కాదు, పాయింట్స్. ఇట్లా ఇంచు 2 పెద్ద మార్క్ దగ్గర లైన్స్ ఉంటాయి కదా, అట్లా 2 లైన్స్. ఇంకా ఆడ పైన 1/2 ఇంచు కరువు తీసుకొని ఇలా కటింగ్ చేసుకుంటా బ్యాక్ నెక్ రెడీ అండి. ఇంకా నెక్స్ట్ క్రాస్ బెల్ట్లకు వద్దాం మనం ఇప్పుడు. క్రాస్ బెల్ట్లు స్టార్టింగ్ పాయింట్ 3.5, అంటే స్టార్టింగ్ అంటే ఉక్సులు కాజల్ బెల్ట్ వచ్చే చోట, ఎండింగ్ బిరుకుట్లు వచ్చే చోట 3 ఇంచీలు. ఇక్కడ స్టార్టింగ్ 3.5, ఎండింగ్ 3 ఇంచీలు వేసుకొని ఇలా నీట్గా లైట్ షేప్ గీసుకొని కటింగ్ చేసుకుంటే క్రాస్ బెల్ట్లు. షేప్ ఎలాగైనా రానియండి, మీరు ట్రై చేయండి. చేస్తేనే మనం ఏం చేస్తున్నాము మిస్టేకు అనేది అర్థమవుతుంది. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ చేయడం మాత్రం